హాయ్ అండి, మేము మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గోధుమ పిండి కొబ్బరి బిస్కెట్లు చేసుకుందామండి. ఈరోజు అందులో కావాల్సిన పదార్థాలు మీకు చూపించాను. 3 కప్పులు, ఈ కప్పుతో 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి నేను. అందులోకి ఉప్మా రవ్వ అండి, తెల్ల ఉప్మా రవ్వ, ఈ రవ్వ తీసుకున్నానండి. తెల్ల ఉప్మా రవ్వ 1 కప్పుడు తీసుకున్నాను. 1 కప్పుడు బెల్లం, ఇది మిక్సీ పట్టుకుందామండి. కప్పుడు బెల్లం ముక్కలు కొట్టి పెట్టుకున్నాను. 1 కప్పుడు కొబ్బరి పెట్టుకున్నానండి. 1 కప్పుడు పాలు, అందులోకి చిన్న కప్పుతో ఇది బియ్యం పిండి అండి. ఇది అందులోకి ఇది 20 బాదంలో, 20 జీడిపప్పు, 20 పిస్తా తీసుకున్నానండి. బెల్లం అచ్చు బెల్లం తీసుకున్నానండి. అందులోకి ఇది అవసరం లేదు, అది పెట్టాం కదా అక్కడ. కొన్ని మిరియాలు, ఒక 10 యాలక్కాయలు, కొంచెం ఇది సాల్ట్ అండి, ఎంతో కాదు చిటికెడు సాల్ట్ వేసుకున్నాం అందులో. ఇది నెయ్యి అండి. తయారీ విధానం చూపించాను మీకు. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం, ఇలా మురుమురుగా పెట్టేసుకున్నాం. మనం కూరకో అవసరం లేదండి, కారంతో కారవలసిన అవసరం లేదా, ఇలా మురుమురుగా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోద్ది. బెల్లం ఇందులో వేసుకుని ఇది కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకుందామండి. ఇదిగోండి బెల్లం కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలాగా మిక్సీ పెట్టేసుకున్నాం. పొడి కూడా ఇందులో తీసుకున్నామండి. ఇవి కూడా మిక్సీ పెట్టేసుకున్నామండి. 3 కలిపి వేపించొద్దు, ఎందుకంటే మనం బిస్కెట్లు నూనెలో వేపించుకుంటాం కదా, అవి ఏపి ఎక్కువైపోద్ది. అన్నీ పచ్చిగానే చేసుకున్నామండి. ఈ కొంచెం చెక్క ముక్క కింద పట్టుకుందాం, మరీ వద్దు, మరీ మెత్తగా వద్దు, చెక్క ముక్క కింద పట్టుకుందాం. ఇదిగోండి పట్టేసుకున్నాం, ఇలాగా చెక్క ముక్క కింద పట్టేసుకున్నాం. పిస్తా, బాదం, జీడిపప్పును ఇందులో వేసేసుకుందామండి. పొడి ఇలా వేసేసుకుందాం. ఇలా యాలక్కాయలు, మిరియాలు తీసుకున్నాం కదా, ఇందులో పొడి కొట్టేసుకుందాం. మిరియాల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం అండి. ఇలాగా ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం. గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి, తెల్ల ఉప్మా రవ్వ, అది కూడా ఇందులో పోసేసుకుందాం. బెల్లం పొడి తీసుకున్నాం కదండి, కప్పు మెత్తగా తీసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, ఇది కూడా ఇలా వేసేసుకుందాం. చిన్న కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, బియ్యం పిండి కూడా వేసేసుకుందాం. పాలు బాగా మరిగిపోవాలి. ఈ పొడాలన్నీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇలాగ మనం సోడా అది ఏమీ వేయొద్దు, వంట సోడా గట్ట ఏమి వాడొద్దు. ఇదిగోండి పాలు బాగా మరిగిపోయినాయి. బాగా మరిగాక పోసుకుందాం, ఇందులో పోసేసుకుందాం. ఉందామండి. అలాగా పాలు నెయ్యి పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. కొన్ని వేడి నీళ్ళు తీసుకుందామండి. ఇలా వేడి నీళ్ళు తీసుకుందాం. ఇలా కొన్ని పోసుకుని ఇలా కలిపేసుకోండి, గట్టిగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా గట్టిగా వచ్చే వరకు కొంచెం వాటర్ పైన వేసి కలుపుకుని, వేడి నీళ్ళు వేసి కలుపుకోండి. ఇలా ముద్ద వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనం బిస్కెట్లు చేసుకుందాం. అవి తీసుకోండి, కొంచెం చేతికి రాసుకోండి. చిన్న చిన్న ఉండలు ఇలా చేసేసుకోండి. మనం బిస్కెట్లు నొక్కుందాం. మళ్ళాను ఇలా చేసేసుకోండి. బిస్కెట్లు చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, అందరికీ కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది హెల్తీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా నెయ్యి తీసుకుని ఇలా మూత నిండా ఇలాగ రాసుకోండి. ఇలా పామి ఉండ తీసుకున్నాం కదండి మనం. ఇలాగ మన ఇంట్లో సీసాలు ఉంటాయి కదండి, సీసాలు, ఆ సీసాలు మొత్తం తీసుకోండి. ఇలా ఒకసారి ఇలా తిప్పండి, తిప్పితే వచ్చేస్తుంది. ఇలా తీసుకోండి. దాన్ని మీరు డిజైన్ కింద కావాలంటే ఇలా పోర్క్తో కొంచెం ఇలా గీట్లు పెట్టుకోండి. ఇలా గీట్లు పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా పెట్టుకోండి. ఇదిగోండి కొంచెం ఇలా తిప్పండి మూత. ఇలా తిప్పితే వచ్చేస్తుంది మీకు ఈజీగా. ఇలా గీతలు ఇలా పెట్టుకోండి, సరిపోద్ది. ఇలా మీకు అన్నీ చేసాక మళ్ళీ చూపిస్తానండి నేను. చూడండి ఇలాంటివి మీ ఇంట్లో డిజైన్లు ఉన్నాయి అన్న ఉంటే తీసుకుని
ఇలా పెట్టేసుకోండి. ఒక్కొక్కటి అలా బిస్కెట్లా ఇలాంటి మొత్తం తీసుకుంటే బిస్కెట్లా వస్తుంది. ఇలా ఉంటే ఇది కొంచెం చూడండి, ఇలా కేకులా వస్తాయి. మీ చూసారు కదా, ఇలాగ మీ ఇంట్లో డిజైన్ ఉన్న ఏమన్నా ఉంటే ఇలాగ అనుకుని ఇలా తీసేసుకోండి. ఇది కూడా మీకు కేకులా ఉంటాయి, మనకి డిజైన్ వస్తే బాగుంటుంది. కొన్ని ఏమో ఇలా చేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. కొంచెం నెయ్యి రాసి కొంచెం ఇలా చేసుకోండి. కొన్ని ఇలా చేసుకుని ఇలా తీసేసుకోండి. ఇలా బిస్కెట్ల కింద ఒక్కొక్కటి తీసుకుని ఇలా నెయ్యి రాసుకుని ఇలా చేసుకోండి. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగా చేసుకోండి. బిస్కెట్లు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఆరోగ్యమైన ఫుడ్ ఇది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యమండి ఇది. ఇదిగోండి, ఇలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చండి. మీరు చిన్న ఉండలు చేసుకుని ఇలా వేసుకుని ఇలా నొక్కుని డిజైన్ లాగా బాగా వస్తుందండి. ఇలా వేసేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. ఇలా తీసేసి తోటి ఇలా కొంచెం నొక్కి ఇలా పెట్టుకోండి. డిజైన్ సరిపోతుంది కదా. ముందుగా పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుందామండి. ఇలాగా కళాయి వేడైంది, నూనె వేసేసుకుందాం. నూనె వేడైందండి, బిస్కెట్లు ఏం చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా తిరగేసుకుంటా ఉండండి ఒక్కొక్కసారి. ఇదిగోండి, ఇలా వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా వేపించేసుకుందామండి. ఇలా కొన్ని వేసి వేపించుకుందాం. మళ్ళీ చూపించాను మీకు. కొన్నాటికి మీకు ఇష్టమైతే ఇలాగ ఒకదానికి జీడిపప్పు పెట్టుకోవచ్చండి. నేను అందరూ కోడిగుడ్లు తినరు కదా అని నేను గుడ్లు వేయలేదండి. ఒకవేళ మీకు గుడ్లు తినేవాళ్ళు అయితే ఈ పిండి ఇదే కొలతగా మీరు ఒక 4 గుడ్లు కొట్టి పిండిలో కలిపేసుకోవచ్చండి. అంటే తింటారో తినరో అని నేను వేయలేదు. అంటే కొందరు తింటారు, కొందరు తినరు కదా అని. తినేవాళ్ళు ఒక 4 గుడ్లు ఇదే కొలతలకి 4 గుడ్లు వేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టొద్దు, కొంచెం టైం పడద్దు. వేగినప్పటికీ సిమ్లో పెట్టి వేయించుకోండి అండి. చూసారు కదండి, గోధుమ పిండి కొబ్బరి బిస్కెట్లు, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన కొబ్బరితో చేసేమండి వంట ఇది. మీకు ఇంత చేసుకుంటాం, టైం సరిపోదు అనుకుంటే కనుక మేము ఆర్డర్ పంపిస్తామండి. ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, మేము ఆర్డర్ పంపిస్తాం మీకు ఎక్కడికైతే అక్కడికి. చూడండి, గోధుమ పిండి కొబ్బరి బిస్కెట్లు, అంతా స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన, మనం ఎక్కడ సోడా కానీ ఏమీ వాడలేదండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా కామెంట్లో చెప్పండి. చూడండి, మీకు కరకరలాడే బిస్కెట్లు, గోధుమ పిండి కొబ్బరి బిస్కెట్లు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తిని చూడాలి చేసుకుని. మీరు చేసుకోలేకపోతే మాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి చెప్పాను కదండి, వాట్సాప్ పెట్టమని, మేము ఆర్డర్ పంపిస్తాం. చాలా టేస్టీగా ఉంటాయండి. స్వచ్ఛమైన నెయ్యి, అంతా ఇంట్లోదే వస్తువులు వాడామండి, ఎక్కడ సోడా అది వాడలేదు. మీకు నచ్చితే లైక్ చేయండి.